నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎస్ఎల్వీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. ఘటనలో నిన్న సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికితీసినట్లు సమాచారం. ఇవాళ మిగతా డెడ్ బాడీస్ ని బయటకు తీసే అవకాశాలున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారం రోజులుగా రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్నాయి. నిన్న ఎన్జీఐ, ఎన్జీఆర్ఐ టీమ్స్ కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 13.9 కిలోమీటర్ పాయింట్ దగ్గర బురదలో స్కాన్ చేస్తుండగా ఆ ప్రాంతంలో మనుషుల శరీర ఆనవాళ్లున్నట్లు గుర్తించారు. 8 చోట్ల సెన్సార్లు గుర్తించిన పాయింట్ల దగ్గర మార్కింగ్ చేశారు. మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హడావిడిగా ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ తారా సింగ్ ను పిలిపించారు. డీఎన్ఏ టెస్టుల తర్వాత డెడ్ బాడీస్ ని గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పరిహారం చెల్లింపు వివరాలను సర్కార్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. 8 మంది చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించామని చెప్పారు సింగరేణి సీఎండీ బలరాం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్ రాడార్ పిక్చర్స్ వచ్చిన తర్వాతే నిర్ధారణ జరుగుతుందన్నారు. సహాయ చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. మంత్రులు జూపల్లి, ఉత్తమ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మంత్రులు. అయితే రోజులు గడిచే కొద్దీ కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. టన్నెల్లో పేరుకుపోయిన మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఆర్మీ నుంచి బ్యాట్ క్యాట్ మెషిన్ తెప్పించారు. దీని ద్వారా మట్టిని ఎత్తుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ఆక్వా ఐ మెషిన్ నీటిలో మనుషుల ఆనవాళ్లను గుర్తించి సిగ్నల్ ఇస్తోంది. మనిషి కాకుండా ఇతర జంతువుల కళేబరాలున్నా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదు. 100 HP మోటార్ ఒకటి, 50 హార్స్ పవర్ ఉన్న మోటార్స్ 5ని టన్నెల్లోకి తీసుకెళ్లి వాటితో డీ వాటరింగ్ చేస్తున్నారు. గురువారం రాత్రి 50 మంది టన్నెల్లోకి వెళ్లి ఉదయం 11 గంటలకు తిరిగి వచ్చారు. 12వ కిలోమీటర్ నుంచి పేరుకుపోయిన బురద, మట్టిని వీరు మాన్యువల్ గా పార, తట్టలతో ఎత్తుతున్నారు. తీసిన మట్టిని లోకోలోకి ఎత్తిపోసి బయటకు పంపిస్తున్నారు. తర్వాత ఈ బురదను దగ్గరలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. 140 మీటర్ల పొడవు, 1500 టన్నుల బరువున్న టీబీఎం శిథిలాలను శుక్రవారం ఉదయం 11:30 నుంచి కాజీపేటకు చెందిన రైల్వే సిబ్బంది ప్రత్యేక మెషిన్తో కట్ చేస్తున్నారు. కట్ చేసిన పైపులను మాన్యువల్ గా తరలించే అవకాశం లేకపోవడంతో అక్కడే డంప్ చేశారు. ప్రమాద స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. ఇక్కడే టీబీఎం సగభాగం కూరుకుపోయింది. ఈ మట్టిని బయటకు తరలించేందుకు మాన్యువల్ గా సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోవడంతో లోకోను ఇక్కడి వరకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 12వ కిలోమీటర్ నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన 1 మీటరున్నర మట్టిని ఎత్తిపోస్తున్నారు. ఆ తర్వాత లోకోను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి మట్టిని దాని ద్వారా బయటకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది, ఏంటి ఇప్పటిదాకా ఉన్న డెవలప్మెంట్ ఏంటి? రెస్క్యూ ఆపరేషన్స్ అయితే తుది దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఏదైతే జీపీఆర్ సంబంధించిన రాడార్ సంబంధించిన స్కాన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ లోపల ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గానే జరుగుతున్నాయి. సో ఇవాళ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా రావచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అందుకోసమే ఇదే ఇన్ఫర్మేషన్ కోసం ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో ఆ 8 మంది కుటుంబాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళైతే చాలా అలర్ట్గా ఉన్నారు. దాదాపు 8 రోజులు గడుస్తుంది వాళ్ళతో పోలిస్తే. సో అందుకోసం 8 రోజుల నుంచి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులంతా త్వరగా వాళ్ళని చూడాలన్న ఆతృత, తాపత్రయం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఏమో చాలా సీరియస్గా టన్నెల్లో జరుగుతున్నాయి. 150 మందికి పైగా టీం ప్రతి షిఫ్ట్లో కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఇండియన్ ఆర్మీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ ముఖ్యంగా టెక్నికల్ అంశాలని చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎంజీఆర్ఐ కానీ, అట్లాగే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ టీమ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా లోపల మెయిన్ ఏంటంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఉన్నటువంటి డీసిల్టింగ్ కానీ, డీవాటరింగ్ కానీ అవి క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. హడిల్స్, అట్లాగే గ్యాస్ కట్టింగ్, లోపల ఉన్నటువంటి ఇనుప పరికరాలు, టన్నెల్ సంబంధించి టీబీఎంకి సంబంధించినటువంటి ఏవైతే అవశేషాలు ఉన్నాయో ఆ ఐరన్ సంబంధించినటువంటి స్పేర్స్ అవన్నీ కూడా క్లియర్ చేసి లోపలికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే మిగతా కేవలం లోపల ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం ప్రస్తావించినట్టుగానే జీపీఆర్ ఏదైతే రైడార్ ఉంటుందో ఆ రైడార్ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే
మనుషుల జాడకు సంబంధించినటువంటి క్లియర్ ఇమేజెస్ అది ఐడెంటిఫై చేస్తుంది. ఆ ఇప్పటికీ ఐడెంటిఫికేషన్ కూడా పూర్తయిందని చెప్తా ఉన్నారు. సో 8 మంది సంబంధించిన ఆచూకీ మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీనికోసమే చాలా ఉత్కంఠ అయితే క్లియర్గా కనిపిస్తుంది. రాత్రి 2 గంటల వరకు కూడా నార్కల్ జిల్లా కలెక్టర్ బాడవతి సంతోష్ అట్లాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్న సందర్భంలో కుటుంబ సభ్యులు అయితే చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి 8 మందిని కనుక డీటెయిల్స్ కనుక పరిశీలిస్తే మొదటగా ఫస్ట్గా చెప్పుకోవాల్సిన పేరు ఇందులో మనోజ్ కుమార్. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఉన్నావ్ గ్రామం. ఈయన దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు. ఈయన ఫీల్డ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సో ఈయనకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ, దాదాపు 50 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి. సెకండ్ పర్సన్ వచ్చేసి శ్రీనివాసు. ఈయన చందౌలి గ్రామము, ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా 17 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా టన్నెల్ విభాగంలో పనిచేయడంలో ఈ ఇద్దరు ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ ఫీల్డ్ ఇంజనీర్ కానీ వీళ్ళంతా చాలా కీలకమైన వ్యక్తులు. తర్వాత మిగతా ఉన్నటువంటి ఎవరైతే జనరేటర్ ఆపరేటర్ కానీ ఎరెక్టర్ ఆపరేటరు వాళ్ళిద్దరూ కూడా సన్నీ సింగ్, ఈయన ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్హా మన్సన్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి. ఈయన వయసు 35 సంవత్సరాలు. ఈయన కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. ఇక చివరి వ్యక్తి దాదాపు 8వ నంబరు ఈయనది. ఈయన పేరు వచ్చేసి గుర్ప్రీత్ సింగ్. ఈయన పంజాబ్ రాష్ట్రంలో ఉంటారు, తరణ్ తారణ్ జిల్లాకు సంబంధించి. ఇది పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది ఈ విలేజ్. పాకిస్తాన్లో ఎట్లాంటి అలజడి జరిగినా అంటే బార్డర్కి ఆల్మోస్ట్ సమీపంలో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్తాన్లో బార్డర్లో ఎట్లాంటి అలజడి జరిగినా ఈ గ్రామంని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలు తరలించి అక్కడ ఆపరేషన్ జరుగుతారు. అట్లాంటి విలేజ్ నుంచి ఒక మారుమూల ప్రాంతము నల్లమల్లలో జరుగుతున్న టన్నెల్ ఆపరేషన్లో గుర్ప్రీత్ సింగ్ పనిచేస్తున్నారు. దాదాపు ఈయన కూడా 3 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇక మిగతా ఎక్కువగా 4 ఉన్నారు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అందులో సందీప్ సాహు, జగతా ఎక్స్, సంతోష్ సాహు, అనుజ్ సాహు వీళ్ళంతా కూడా సేమ్ ప్రాంతం జార్ఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి గుమ్లా డిస్టిక్ సంబంధించినటువంటి వ్యక్తులు. సందీప్ సాహు వచ్చేసి పాల్కోట్, అదే గుమ్లా జిల్లాలోని పాల్కోటే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా డైలీ లేబర్గా పనిచేస్తారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి సందీప్ సాహు పనిచేస్తున్నారు. దీంతోపాటు జగతా ఎక్స్ కూడా గుమ్లా జిల్లాకు సంబంధించిన వ్యక్తి, లోరో గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా 4 సంవత్సరాల నుంచి లేబర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సంతోష్ సాహు కరంజీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా 37 సంవత్సరాలైన వయసు. 3 సంవత్సరాల నుంచి ఇదే ప్రాజెక్టులో ఆయన డైలీ వేజ్ లేబర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అనుజ్ సాహు చివరగా ఈ 4 వ్యక్తుల్లో చివరగా అనుజ్ సాహు. ఈయన కూడా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆరంగి గ్రామం ఈయనది. 2 సంవత్సరాల నుంచి డైలీ లేబర్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈయన మొత్తం కూడా ఎంటైర్ 8 మంది కూడా చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. చాలా కష్టపడి పనిచేస్తున్న ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఎవరైతే ఫస్ట్ మనోజ్ కుమార్, ఈయన ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఉన్నారు. అట్లాగే శ్రీనివాస్ కూడా ఫీల్డ్ ఇంజనీర్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా వాళ్ళ కుటుంబాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. వాళ్ళంతా కూడా చాలా కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చి టన్నెల్ వర్క్లో ఎక్స్పర్ట్స్గా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలైతే రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, వేగంగా జరుగుతున్నాయి, యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్ని టీమ్స్ 3 షిఫ్ట్లో పనిచేస్తున్నారు. 8 రోజుల వరకు కూడా చాలా ఫాస్ట్గా అటు సింగరేణికి సంబంధించిన టీమ్స్ కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సింగరేణి సిఎండిగా ఉన్నటువంటి బలరాం కూడా నిన్న ఈ ఇన్సిడెంట్ సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఏవైతే జీపీఆర్ సంబంధించినటువంటి ఇమేజెస్ ఉన్నాయో వాటిని క్రాస్ చెక్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం. జీపీఆర్ ఇమేజెస్ ఈ ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్లో చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. వాటి ద్వారానే టన్నెల్లో లోపల అసలు కనిపించని ఏరియాలో ఊపిరి ఆడని దారిలో ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో దానిలో స్పెసిఫిక్గా లోపల సిక్కున్న టీంని గుర్తించడానికి చాలా జీపీఆర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా మారుతుంది. ఇందులో పనిచేసినటువంటి ఎంజీఆర్ఐ కానీ అట్లాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ మొత్తంగా ఉన్నటువంటి ఎంటైర్ ఈ టెక్నికల్ టీమ్స్ అన్నీ కూడా చాలా ఇన్వాల్వ్ అయి పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓ టు యు సౌజన్య.